ఇండియాస్ బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్. ఇప్పటిదాకా నీతో ఏ న్యూస్ ఛానల్ చెప్పుండదు, ఒక్క వీడియో క్లిప్పింగ్ కూడా లేదు. She said, "Why are you still calling me to the court again and again? It has been 30 years. I am now a grandmother. Leave me alone." మన దేశంలో జరిగిందే. ఇన్ఫాక్ట్ ఇవాళ స్కెడ్యూల్లో వేరే వీడియో ఉండేది, బట్ ర్యాండమ్లీ నాకు వీడియో తగిలింది. చాలా క్యూరియస్గా అనిపించి ఓపెన్ చేశా. లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ దాకా తీసుకురావాలి, మీరు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగిన కోల్కతా ఇన్సిడెంట్కి మన దేశం ఊగిపోయింది. కానీ 1992లో అజ్మేర్లో ఏం జరిగిందో తెలిసి నువ్వు షేక్ అవుతావు. ఇది అల్లాటప్ప ఇన్సిడెంట్ కాదు, అండ్ దెర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్. ఇలాంటి ఐ ఓపెనింగ్ వీడియోస్ నీ దాకా రావాలి. ఎందుకంటే సొసైటీలో చేంజ్ రావాలంటే సొసైటీ కింద కప్పి పెట్టిన నిజాలను నువ్వు తెలుసుకోవాలి. అందుకే అన్బయాస్డ్, న్యూట్రల్, వెల్ రీసెర్చ్డ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ నీ ముందుకు తెస్తున్నాం. సొసైటీలో చేంజ్ మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ ఆ వాయిస్ కి బేస్ ఇచ్చే పవర్ నీ చేతిలో ఉంది. ఆ వాయిస్ కి వాల్యూమ్ ఇచ్చే పవర్ ఇన్ఫాక్ట్ నీ ఫింగర్ టిప్ లో ఉంది. సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ బహుశా నువ్వు ఎక్కడ వినుండవు, బట్ మన అందరం తెలుసుకోవాల్సిన కథ. 1992 అజ్మేర్. 250 ఆడపిల్లల మీద జరిగిన అత్యాచారం. ఇది ఎలా జరిగింది? చిన్న పిల్లలు, కొంచెం సెన్సిటివ్ హార్ట్స్ ఉండే వాళ్ళు ఈ వీడియో కొంచెం దూరంగా ఉండండి. దిస్ ఇస్ అ ట్రిగర్ వార్నింగ్. దీనికన్నా ముందుకు వెళ్ళాలనుకుంటే బీ స్ట్రాంగ్. అజ్మేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. మిడ్ 2000s లేట్ 90s లో ఎవరైనా ఒక ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ నుంచి ఈ పెళ్లి చూపులు అని ఉంటుంది కదా, ఇలా పెళ్లి చూపులు జరిగేటప్పుడు, ఇప్పుడంటే ఫోన్లో మనం వాట్సాప్లో ఫోటోలు మార్చుకుంటాం, కానీ అప్పట్లో నెగటివ్ పాజిటివ్ ఫోటోలు అలాంటివి ఉండేవి. అలాంటి ఒక పెద్దింటి అబ్బాయికి ఒక పెద్దింటి అమ్మాయి సంబంధం వచ్చింది. సో వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటోని తీసుకెళ్లి అజ్మేర్ ఫోటో ల్యాబ్, ఆ ల్యాబ్కి ఆ ఫోటోని పట్టుకెళ్ళి, జనరల్గా నెగిటివ్ని పట్టుకెళ్తారు ఫోటో ల్యాబ్కి, బట్ ఇక్కడ పాజిటివ్ని పట్టుకెళ్ళి ఆ పెద్దింటి అబ్బాయి కుటుంబం వాళ్ళు ఆ ఫోటోని ఇలా చూపించి, ఈ అమ్మాయి 1992 బ్యాచ్ సోఫియా స్కూల్లో చదివిన అమ్మాయా కాదా ఒక్కసారి చెక్ చేసి చెప్పండి అని క్రాస్ వెరిఫై చేశారు. ఇది అప్పట్లో కొత్త ఏం కాదు. ఏ అమ్మాయితో సంబంధం కుదరాలన్నా ఆ టైంలో ప్రతి ఫ్యామిలీ చేస్తున్న పనే ఇది. అలా ఎందుకు చేస్తున్నారు? ఆ ఫోటో ల్యాబ్కి ఎందుకు వెళ్ళారు? ఆ సోఫియా సెకండరీ గర్ల్స్ స్కూల్ గురించి ఎందుకు అడుగుతున్నారు? సోఫియా స్కూల్ అనేది ఒక మంచి మెరిట్ బేస్డ్ స్కూల్, అజ్మేర్లోనే ఉంది. అది ఓన్లీ గర్ల్స్ స్కూల్ అవ్వడంతో కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ అమ్మాయిలను ఆ స్కూల్లో చదివించేవాళ్ళు. ఆ స్కూల్లోకి వెళ్ళాలంటే ఒక మెరిట్ బేస్డ్ ఎంట్రీ ఉంటుంది. అంటే నువ్వు ఒక మినిమం ఒక టెస్ట్ పాస్ అయితేనే ఆ స్కూల్లో చదవగలుగుతావు. సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉండే స్కూల్ అది. జనరల్ గా అమ్మాయిల స్కూల్ కాబట్టి లోపల అబ్బాయిలు ఎవరు ఉండరు. సో అబ్బాయిలతో మాట్లాడాలంటే ఏదైనా గేట్ బయటే ఉంటుంది. అలా ఒక 8th క్లాస్ అమ్మాయికి ఫరూక్ చిష్టి అనే ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఆ అబ్బాయికి వయసు కొంచెం ఎక్కువ, బట్ దట్ డి నాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్. స్కూల్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా కలుసుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు, సరదాగా ట్రస్ట్ వర్ది రిలేషన్షిప్ ఏర్పడింది. అంటే అబ్బాయిని బ్లైండ్ గా ట్రస్ట్ చేయడం మొదలెట్టేదాకా అబ్బాయి తీసుకొచ్చాడు. ఎవరు? ఈ ఫరూక్ చిష్టి అనేవాడు. ఈ ప్రేమ పెరిగి సరదాగా ఒకసారి నా ఫామ్ హౌస్కి వస్తావా అని అడిగాడు. ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. సరే మాట్లాడుకొని డేట్ నైట్ ఎంజాయ్ చేసి ఆ అమ్మాయి గార్డ్స్ డౌన్ ఉండే టైంలో వెన్ దే వర్ ఫిజికల్, ఈ ఫరూక్ చిష్టి అనేవాడు ఫోటోలు తీశాడు. ఈ అమ్మాయికి అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడంటే అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, అలా ఫోటోలు తీస్తే భయపడతారేమో, కానీ ఆ మూమెంట్లో అమ్మాయి దాన్ని క్వశ్చన్ చేయలేదు. ఈ ఫరూక్ ఆ అమ్మాయిని నెగటివ్స్ చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ కథ ఇంకా ముందుకెళ్ళాలంటే నెగటివ్ పాజిటివ్ అంటే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడంటే డిజిటల్ జమానాలో ఈ ఫోన్లు అవన్నీ వచ్చేసిన తర్వాత, లేదా డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత కొడితే ఫోటో వచ్చేస్తుంది సాఫ్ట్ కాపీ. కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ ఏ హార్డ్ కాపీ దాన్ని ప్రింట్అవుట్ కొట్టొచ్చు. బట్ అప్పుడుండే కెమెరాస్ లో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మోస్ట్ ఆఫ్ మై ఆడియన్స్ ఆర్ యంగ్. మీకు తెలుసా లేదా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి, వాట్ యూ ఫీల్ అనేది. మీకు ఈ నెగటివ్ పాజిటివ్ కెమెరాల గురించి తెలుసా? నెగటివ్ చూపించి ఇదిగో ఈ నెగటివ్ లో ఉండేది నువ్వే, ఈ ఫోటోలను వాడి నేను ఏమైనా చేయొచ్చు, నీ ఫ్యామిలీ ముందు నేను బదనాం చేయొచ్చు, లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి అమ్మేయచ్చు, మర్యాదగా నేను చెప్పింది చేయి అని చెప్పి ఒక చైన్ రియాక్షన్ మొదలు పెట్టాడు. దట్ టర్న్డ్ అవుట్ టు బి ఇండియాస్ బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్. ఒక చైన్ రియాక్షన్ మొదలైంది. ఆడు అడిగింది ఏంటంటే, ఈ నెగటివ్లు నేను నీకు ఇచ్చేయాలన్నా, దీన్ని తగలబెట్టేయాలన్నా నీ స్కూల్లో ఫ్రెండ్ని నా దగ్గర తీసుకురావాలి, ఆ అమ్మాయికి ఏది చెప్పకూడదు అని చెప్పాడు. అండ్ ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద రీజన్ హీ కాట్ ఆన్ టు సోఫియా స్కూల్. ఎందుకంటే ఆ స్కూల్ నిండా అమ్మాయిలే. ఇన్ఫాక్ట్ ఈ ఫరూక్ అనేవాడు బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే హీ ఈజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ్మేర్లో. అతనికి 2 తమ్ముళ్ళు ఉన్నారు, నఫీజ్, అన్వర్. వాళ్ళు కూడా పార్టీ క్యాడర్లో స్ట్రాంగ్ క్యాండిడేట్స్, వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఊర్లో బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ, చాలా పెద్ద క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఇది వీళ్ళంతా కరెక్ట్ గా ప్లాన్ చేసుకునే టైంకి చేసిందే. ఈ చైన్ రియాక్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. ఒక అమ్మాయిని పట్టుకుంటారు, ఆ అమ్మాయిని నెగిటివ్లు చూపించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు నీ ఫ్రెండ్ని తీసుకురా అని చెప్తారు. ఈ ఫ్రెండ్ నెగిటివ్లు కూడా తీసి ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ ముగ్గురు కలిపి ఇంకొక అమ్మాయిని పట్టుకుంటారు. మొత్తం అమ్మాయిల స్కూల్ అవ్వడం వల్ల, ఇది 1990s అవ్వడం వల్ల అమ్మాయిలకి వీడు చెప్పింది చేయడం చెప్తే వేరే గతి ఉండదు. బయట చెప్పాలంటే భయం, ఒక షేమ్ అటాచ్ అయి ఉంటుంది కదా, నెగటివ్లు ఉన్నాయి. ఆ టైంలో ఆ వయసులో ఉండే అమ్మాయిలకి అంత ఏజెన్సీ కూడా ఉండేది కాదు. పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలన్నా, చుట్టుపక్కల ఎవరికైనా చెప్పాలన్నా, అందరూ అమ్మాయిలు ఉండే ప్లేస్ని అందుకే వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసి క్యాచ్ చేశారు. ఇలా 1 కాదు 2 కాదు 10 మంది కాదు 100 మంది కాదు 250 మంది అమ్మాయిల్ని ఫిజికల్లీ అసాల్ట్ చేశారు. ఈ ఫరూక్ ఒక్కడే కాదు,
హీ హ్యాస్ అ గ్యాంగ్ ఆఫ్ 10 to 15 పీపుల్. అలా ఆ సోఫియా స్కూల్లో ఉండే 250 మందిని, మీ గ్రావిటీ అర్థమవుతుంది కదా, ఒక అమ్మాయి కాదు, ఈ గ్యాంగ్ మెంబర్స్ కొన్నిసార్లు ఒక అమ్మాయినే మళ్ళీ రమ్మని బ్లాక్మెయిల్ చేసి మరీ రేప్ చేసేవాళ్ళు. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక, తల్లిదండ్రులకు చెప్పలేక, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేక లోపలే కుమిలిపోయి, ఆ వయసు అసలుకే చాలా ఇంప్రెషనబుల్ ఏజ్ అది, ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియక చాలా మంది సూసైడ్లు చేసుకోవడం, చనిపోవడం స్టార్ట్ చేశారు. మొదట్లో ఎవరికి అర్థమయ్యేది కాదు ఒకటే స్కూల్లో ఒకేసారి ఇన్ని సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయని. ఇదే టైంలో ఈ ఫరూక్ గ్యాంగ్ అమ్మాయిలు కంటిన్యూస్ గా పిలవడం, కంటిన్యూస్ గా రేప్ చేయడం కంటిన్యూస్ గా జరిగేది. అది ఈ గ్యాంగ్ లో ఒకడు ఈ అమ్మాయి ఫోటో నెగటివ్ ని, తను రేప్ చేసిన ఒక అమ్మాయి ఫోటో నెగటివ్ ని పాజిటివ్ చేసి తన ఫ్రెండ్స్ కి చూపించాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించారు. అది అలా స్ప్రెడ్ అయ్యి వైరల్ అయింది. ఇంటర్నెట్ అంతగా పాపులర్ కాని జమానాలో ఎంత వైరల్ అయిందంటే ఈ అమ్మాయి పేరెంట్స్ కి, ఈ అమ్మాయిల పేరెంట్స్ కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి రీచ్ అయ్యేదాకా. దట్స్ వెన్ దే కనెక్టెడ్ ద డాట్స్. చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోయారు. కొంతమంది అమ్మాయిల ఫోటోలు అయితే వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత రీచ్ అయ్యేవి వాళ్ళ పేరెంట్స్ కి. వాళ్ళు అప్పుడు ఎవరికి చెప్పుకోగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి గ్రావిటీ ఉండే ఇష్యూ ఇది. అందరికీ స్లోగా తెలవడం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎటువంటి న్యూస్ కవరేజ్ లేదు, మీడియా అటెన్షన్ లేదు, పబ్లిక్ అవుట్రేజ్ లేదు. దీనికి 3 కారణాలు ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీకి ఒక స్టిగ్మా ఉంటది కదా, ఆడపిల్ల గురించి న్యూస్ బయటకు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో పేరెంట్స్ కి తెలుస్తుంది. ఆ నేమ్ షేమింగ్ కి భయపడి చాలా మంది పేరెంట్స్ బయటికి రాలేదు. రెండోది ఫరూక్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ ఆ ఊర్లో అందరికీ తెలుసు. మూడోది కమ్యూనల్ యాంగిల్. ఈ సోఫియా స్కూల్లో రేప్ అవ్వబడ్డ అమ్మాయిలందరూ మోస్ట్లీ హిందూస్, రేప్ చేసిన మగాళ్ళు ముస్లిమ్స్. సో దీంట్లో ఈ కమ్యూనల్ యాంగిల్ ని పెట్టి ఈ న్యూస్ గానీ బయటకు వస్తే ఊరంతా తగలబడిపోతుంది అనే ఒక భయంతో న్యూస్ ని బయటకు రానివ్వలేదు. అందుకనే మీరు ఈ వీడియో తర్వాత సెర్చ్ చేసినా కూడా ఒక్క వీడియో ఫుటేజ్ ఉండదు. మహా అయితే 2-3 న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి, 1-2 వికీపీడియా పేజ్లు ఉంటాయి, అంతకు మించి నో డెప్త్. ఎందుకంటే న్యూస్ బయటకు వచ్చి పొలిటికల్ రైట్స్ జరిగి, హిందూ ముస్లిం గొడవలు జరిగి ఫైనల్గా ఎవరు గెలుస్తున్నారు? నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తానా, అమ్మాయి గెలుస్తారా, వాళ్ళ పేరెంట్స్ గెలుస్తారా? ఓన్లీ పొలిటీషియన్స్ విన్. అపోజిషన్ పార్టీ వాడికి రూలింగ్ పార్టీ వాడు కనబడతాడు, రూలింగ్ పార్టీ వాడికి అపోజిషన్ పార్టీ వాడు కనబడతాడు. ఇలా అందరూ భయపడుతున్న టైంలో ఒక్క రిపోర్టర్ ధైర్యం చేశాడు. హిజ్ నేమ్ ఇస్ మదన్ సింగ్, 32 సంవత్సరాల వయసు. ఈ న్యూస్ ఇలా బయటకు రాకపోతే, జనాలకు తెలియకపోతే ఎలా? ఎందుకంటే ఒక్క స్కూల్లో 10 మంది మనసు పెడితేనే ఇంతమంది అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయగలిగారంటే, ఒక అమ్మాయి మనకి తెలియకుండా ఎన్ని బ్లాక్మెయిల్స్ని దాటుతుంది. రోజు పాలు సప్లై చేసేవాడు నుంచి కిరాణా సప్లై చేసేవాడు వరకు ఎంతమంది ఉన్నారు, ఇదంతా బయటికి రావాలి అని దృఢంగా సంకల్పించి వీళ్ళ మొహాలు, వీళ్ళ పేర్లు బయటికి రావాలని చెప్పి ఫస్ట్ టైం ఫరూక్ది, వాళ్ళిద్దరు తమ్ముళ్ళవి ఫోటోలు బహిరంగంగా బ్లర్ చేయకుండా బయట పెట్టాడు. ఆ న్యూస్ ఆర్టికల్ అజ్మేర్ని షేక్ చేసింది. కానీ ఇలా జరిగిన కొన్ని రోజులకి మదన్ సింగ్ బైక్ మీద వెళ్తుంటే ఎవరో అనుమానాస్పదంగా ఫాలో అవడం గమనించాడు. ఒక వ్యాన్ 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అరగంట నుంచి ఫాలో అవుతుంది. ఆ వ్యాన్లో 4 ఉన్నారు. ఆ 4లో ఒకడు బండి పక్కకి తెచ్చి మదన్ సింగ్ రైట్ హిప్ లో ఒక బుల్లెట్ వదిలాడు. ఆ బైక్ పడ్డం చూసి, మదన్ సింగ్ అరవడం చూసి చాలా మంది బయటకు వచ్చారు. ఈ వ్యాన్ ఈ గ్యాప్ లో ఎస్కేప్ అయిపోయింది. మదన్ సింగ్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నాడు కానీ బ్రతికే ఉన్నాడు. 2 రోజుల తర్వాత 3 వచ్చారు. వాళ్ళు సగంలో వదిలేసిన పని పూర్తి చేశారు. ఎక్కడ మా పేరు బయటకు వస్తుందో అన్న భయంతో ఈ నిజాన్ని అన్వేషించి బయట పెడదామని ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి మదన్ సింగ్. హీ ఎండెడ్ అప్ లైక్ దట్. ఆయనకు ఆ గతి పట్టించారు. ఈ జరుగుతుందంతా గమనించి ఈ 250 మందిలో 32 మంది ముందుకు వచ్చారు. 32 మంది ఎందుకు వచ్చారని మీకు డౌట్ రావచ్చు. ఇది 1990s. ఇది ఆ 32 మంది రావడం కూడా గ్రేటే. పోలీస్ స్టేషన్లో రకరకాల క్రిమినల్స్ ముందు పెడితే వీళ్ళని ఎవరు రేప్ చేశారు గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళు ఎందుకు వదులుతారు చెప్పండి? దే స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ దెమ్, దే స్టార్టెడ్ హెరాసింగ్ దెమ్. ఆ 32 మంది జీవితాల్ని దే స్టార్టెడ్ మేకింగ్ ఇట్ హెల్. ఆ 32 మంది జీవితాల్ని భయభ్రాంతులకు లోనయ్యేలా చేశారు, జీవితాన్ని నరకం చేశారు. అందులో 2 మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. మొదటి రోజు ఏ స్టాండ్ మీద అయితే ఉన్నారో ఫైనల్ డే కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. దానివల్ల ఈ అరెస్ట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫరూక్ని అండ్ తమ్ముళ్ళని పక్కన పెడదాం కాసేపు. మిగిలిన వాళ్ళు అరెస్ట్ చేయడం స్టార్ట్ చేయడంతో పాటు వాళ్ళని లాకప్లో పెడుతుంటే అందులో 8 మంది పారిపోయారు. మిగిలిన వాళ్ళు తెలిసిన పోలీస్ స్టేషన్సే కాబట్టి వాళ్ళ లగ్జరీలు వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ 1998లో ఇది జరిగిన 6 సంవత్సరాల తర్వాత ఇదంతా గమనించి వాదోపవాదాలు విన్న జడ్జ్ ఈ కేసుకి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, వాడు ఏ మగాడైనా, దొరికినవాడు దొరకబోయేవాడు అందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనే జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఇది డెఫినెట్లీ ఒక హ్యాపీ ఎండింగే అనుకుంటున్నారు కదా? కాదు. మనం ఇందాక ఒక 250 మంది అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ లైఫ్ ఎలా ఉందనుకుంటున్నారు? తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా, సోషల్ సర్కిల్స్లోకి వెళ్ళాలన్నా, ఎవరిదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలన్నా, వాళ్ళు సోఫియా స్కూల్ అని తెలిస్తే వాళ్ళ మీద ఒక ట్యాబు,
ఒక షేమింగ్ అనేది సొసైటీలో స్టార్ట్ అయింది. వాళ్ళ ఫోటోలు క్రాస్ చెక్ చేయడం, క్రాస్ వెరిఫై చేయడం, సొసైటీ నుంచి ఒక రకంగా అవుట్ కాస్ట్ చేస్తారని చెప్పాలి. ఫరూక్ ని కోర్టుకి తెచ్చారు. ఐ థింక్ 1998 1999. అందులో వచ్చిన లాయర్లు ఫరూక్ మతి స్థిమితం కరెక్ట్ గా లేదు అని చెప్పి ప్రూవ్ చేసి ఈ ఫరూక్ కూడా కోర్టులో కొంచెం పిచ్చోళ్ళ నటించడానికి ప్రయత్నించాడు. కానీ ముందే సెట్టింగ్ అయిందో ఏమైందో తెలియదు, కానీ ఫరూక్ మతి స్థిమితం కరెక్ట్ గా లేదు అని జడ్జి కూడా నమ్మాడు. 1998 అరెస్ట్ లో వీళ్ళు ముగ్గురిని పట్టుకోలేదు. ఎవరు? ఫరూక్ ని, ఆయన ఇద్దరు తమ్ముళ్ళని. ఒక 10 మంది వరకు అరెస్ట్ చేశారు. ముందు జడ్జ్మెంట్ పాస్ చేసినట్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాదు, ఒక 10 సంవత్సరాల వరకు, అంటే 1998 నుంచి 2007 వరకు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే 2007లో ఫరూక్ ని పట్టుకున్న, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసిన, ఏం జరిగిందో వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మీరే చూడండి. ఫరూక్ చిష్టి ఇప్పటిదాకా సర్వ్ చేసిన టైం చాలు అని చెప్పి 2013లో ఆయన్ని ఫ్రీగా వదిలేశారు. ఇప్పటికే బాగానే బతుకుతున్నాడు బయట. ఐ టెల్ యూ వై దిస్ ఇన్సిడెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంతమంది ఆడవాళ్ళ భవిష్యత్తు నాశనం అవడానికి కారణమైన వ్యక్తి ఫ్రీగా బయట తిరుగుతున్నాడు. విక్టిమ్స్ అయిన 250 గర్ల్స్ ఇంకా షేమింగ్కి గురవుతున్నారు. మన సొసైటీ గురించి ఇన్సిడెంట్ ఏం చెప్తుంది? దిస్ ఇస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇండియాలోనే అతిపెద్ద క్రైమ్ని వీళ్ళు దాచిపెట్టి కప్పిపెట్టి ఉంచారు. యువర్ జాబ్ ఇస్ టు షేర్ దిస్ వీడియో. ఎంతమందితో వీలైతే అంతమందితో షేర్ చేయండి. దిస్ వర్డ్ నీడ్స్ టు బి స్ప్రెడ్. ఎందుకంటే మన సొసైటీలో మన చుట్టూ బతుకుతున్న ఆడపిల్లని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయాలనుకున్నా, మీరు ఆడవాళ్ళు అయితే మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నా, మీకు మేము ఉన్నామని మీకు తెలియాలి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నుంచి మేము నేర్చుకున్నామని మీకు తెలియాలి. ఎందుకంటే హిస్టరీ మనకి ఏదైనా ఇస్తుందంటే ఎలాంటి తప్పులు చేయకూడదు అనే లెసన్స్ని ఇస్తుంది. ఆ లెసన్స్ని మనం నేర్చుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మీ ముందుకి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్, స్పైన్ చిల్లింగ్ టాపిక్స్, మీ లైఫ్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే టాపిక్స్ నేను తెస్తూనే ఉంటాను. మన వాయిస్ ఈ సొసైటీలో ఒక చేంజ్ని తీసుకురావాలి. అది 0.01% ఉన్నా పర్వాలేదు. మేక్ ష్యూర్ యూఆర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ కామెంట్ డౌన్ ఈ ఇన్సిడెంట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాట్ డూ యూ ఫీల్? వాట్ షుడ్ హ్యావ్ బీన్ డన్? మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి? నువ్వు చెప్పు, నేను వినాలనుకుంటున్నా. నేను ప్రతి కామెంట్ని చూస్తా, అన్ని కామెంట్కి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మనం వీడియో చేద్దాం అది కూడా నాకు కింద కామెంట్లో చెప్పు. ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ మనం ఏ టాపిక్ మీద నెక్స్ట్ పని చేయాలో. అండ్ ఆల్సో హౌ ఆర్ యూ లైకింగ్ అవర్ వీడియోస్ అది కూడా చెప్పు. నీ నుంచి నేను అది వినాలనుకుంటున్నాను. మనందరం we need to grow together and rise together. Rise above social evils. Rise above social injustice. Rise above hate. Ageud ante manam. Jai Hind.